కూడా నా యొక్క అధికారాన్ని బట్టి, నాకున్నటువంటి యొక్క నాయకత్వాన్ని బట్టి నేను స్వేచ్ఛగా తిరిగాను. ఎంతమందిలో హింస పెట్టాను. క్రీస్తు ఎరిగినటువంటి వారిని, క్రీస్తు ప్రేరణ తీసుకున్నటువంటి వారిని ఎవరైతే ఉన్నారో అందరినీ బాధ పెట్టాను నేను. వారందరినీ ఈ యొక్క శ్రమకు నేను గురి చేశాను నేను. కానీ ఒక దినం నాకు వచ్చి ఉన్నది. ఒక దినాన క్రీస్తు చేత నేను పట్టబడి ఉన్నాను. ఈ యొక్క దినాన ఆయన పట్టుకొని ఆయన యొక్క సాధనగా వాడుకునేటువంటి రీతిలో నేను ఉన్నాను. అందరికి స్వార్థ ప్రకటించాలని ఆయన వచ్చినప్పుడంట ఆయన ఉన్నటువంటి శ్రమ ఎంత కాదు. అది ఆ మాట మనం చదివినట్లయితే అపోస్తుల కార్యం 9:15 చూస్తే అక్కడ అందుకు ప్రభు అంటున్నాడు ఆయనతో, అందుకు ప్రభు నీవు వెలుగు అంటే జనుల ఎదురును, రాజుల ఎదురును, ఇశ్రాయేలీయుల ఎదురును నా నామమును భరించుటకును ఏంటంట నేను ఏర్పరచుకున్నటువంటి సాధకంగా ఏర్పరచుకున్నాను. ఒక దినాన స్వేచ్ఛగా తిరిగినటువంటి సౌలు ఇప్పుడు ఆయన అంటున్నాడు, క్రీస్తు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో పౌలు నా నిమిత్తము నా యొక్క సువార్త ప్రకటించడానికి నేను నిన్ను పంపిస్తున్నాను కనుక ఇదిగో నువ్వు వెళ్ళము, నువ్వు వెళ్ళి నా యొక్క నామాన్ని నువ్వు ప్రకటించు, నా యొక్క సువార్తను నువ్వు ప్రకటించు. అక్కడ రాళ్ళతో కొట్టినా, అక్కడ ఉన్నటువంటి కర్రలతో కొట్టినా, తనని హింస పెడుతున్నా కూడా, తనను రాళ్ళతో కొట్టి రక్తం కాస్తున్నా కూడా ఆయన యొక్క సువార్తను తను నలిగిపోయి ఇతరులను రక్షించేటువంటి సాధనంగా వాడుతున్నాడు. ఈ రోజున దేవుడి బిడ్డగా పిలవబడుతున్న నీవు, ఆయన యొక్క మంచి ఆత్మీయుడిగా పరిశుద్ధంగా పిలవబడుతున్నటువంటి నీవు ఆయన సువార్తను చెప్పగలుగుతున్నావా? ఆయన యొక్క మంచిని గురించి, ఆయన యొక్క పరలోకం గురించి, ఆయన యొక్క ఆత్మీయత పరిశుద్ధత గురించి నువ్వు వివరించగలుగుతున్నావా? ఒక నిజమైనటువంటి ఆత్మీయుడిగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? అయితే పిల్లల అక్కడ మనం గమనించినట్లయితే చదవండి లూకా సువార్త 5:1 ఆయన ఈ యొక్క జన సమూహంలో వాక్యం బోధించాలని చెప్పి యేసు ప్రభు ఆ యొక్క సొంత దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సీమోను, పేతురు అనబడినటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో వారంట చేపలు పడలేదు. మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, అయినా కూడా ఈ యొక్క చేపలు ఏం చేయాలని చెప్పి వాళ్ళు చింతాక్రాంతులు కూర్చొని ఆలోచిస్తున్నటువంటి సమయం వల్ల యేసు ప్రభు వెళ్ళి ఎప్పుడైతే అక్కడ కూర్చొని వాళ్ళతో అన్నాడు, ఇదిగో పేతురు, సీమోను మీరు కొంచెము లోతులకు పంపించండి, అక్కడికి వెళ్ళి ఏం చెప్పిన చోట మీరు అలాగే చేపలు పడతాయి అని చెప్పి ఆయనతో చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన మనసులో అనుకుని ఉండవచ్చు పేతురు, మాకు సుమారుగా 40 సంవత్సరాలు అనుభవం అవుతుంది, ఎక్కడ చేపలు పడతాయో ఎక్కడ ఉంటాయో మాకు తెలియదా అన్నట్టు వాళ్ళు కూర్చి ఉండవచ్చు. కానీ పిల్లలారా ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పారు, ఆ యొక్క మాటకు లోపడ్డారు, ఆయన మాటకు లోపడి ఆయన చెప్పినట్టుగా ఆయన చేశారు. ఆయన చెప్పినట్టుగా ఆయన యొక్క మాట చెప్పినటువంటి విధంగా ఒక సాధనంగా ఒక మాట అయినటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఎప్పుడైతే విన్నారో వారు అనేక రకమైనటువంటి శాపలు పొందారు. అంటే వారికి ఉన్నటువంటి అనుభవం పక్కన పెట్టారు, వారికి ఉన్నటువంటి ఆ యొక్క పనిని, వారికి ఉన్నటువంటి ఏదైతే బ్రతుకుదేవుగా భావిస్తున్నారో, ఏదైతే వారి మీద ఆశలు పెట్టుకొని జీవిస్తున్నారో వాటన్నిటిని కూడా పక్కన పెట్టారు. గమనించినట్లయితే వారికి ఉన్నటువంటి సంపాదన, వారి బిడ్డలు, వారి కుటుంబం ఎలా బ్రతకాలి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క పనితీరు ఏదైతే ఉన్నదో, మరి వారి పోషణ ఏంటి, వారికి బియ్యము లేదా డబ్బు కానీ ప్రతిదీ ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ కూడా ఆలోచించలేదు. కానీ ఎప్పుడైతే దేవుడి యొక్క మాటలు లోపడ్డారో, దేవుడి చేత ఎప్పుడైతే వారు పట్టబడ్డారో అప్పుడు సమస్తాన్ని వదిలిపెట్టి ఆయనను వెంబడించారు, జీవించబడ్డారు. అదే విధంగా ఈ రోజున నీకు నాకు దేవుడు చెప్తున్నటువంటి మాట తెలుసా? ఒక క్రీస్తు ఎప్పుడైతే నువ్వు పట్టబడ్డావో, ఒక ఆత్మీయుడిగా ఉన్నటువంటి నీవు ఒక నమ్మకమైనటువంటి జీవితం జీవించాలి.